ఇటీవల కాలంలో యువతను అనేక జాడ్యాలు పట్టి పీడిస్తున్నాయి. దీంతో ముఖ్యంగా యువత ప్రాణాలు అర్ధాంతరంగా గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ లిమిట్స్ లో ఉన్న మహేశ్వరం మండలం గంగారం గ్రామంలో తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 34 ఏళ్ల వయసు కలిగిన గూడా రమేష్ ముదిరాజ్ అనే యువకుడు నేనిక్కడ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఇక్కడ సంచలనంగా మారింది. ఆత్మహత్యకు కారణాలు ఇదమిద్దంగా తెలియరానప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల ఊబిలో చిక్కుకుని సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని మహేశ్వరం పోలీసులు సందర్శించారు. రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా గంగారం గ్రామ సర్పంచ్ మరియు సీనియర్ కాంగ్రెస్ నేత మునవత్ దేవేందర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. యువత ఇతర అలవాట్లకు బానిస కాకుండా సంయమనం పాటించాలని కోరారు. రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందిన వెంటనే సర్పంచ్ మునావతి దేవేందర్ నాయక్ గంగారం చేరుకుని రమేష్ మృతికి నివాళులర్పించారు. ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రమేష్ కుటుంబ సభ్యులు వెంకటయ్య తదితరులు ధైర్యాన్ని చెప్పడం జరిగింది. బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలైపోయాడు. ఇటీవలి కాలంలో గంజాయితో పాటు బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ అనే వ్యసనాల నేపథ్యంలో ప్రత్యేకించి యువత పెడదోవ పడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు కూడా ప్రాణాలు కూడా కోల్పోతున్న సంగతిని మనం చూస్తున్నాము. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మహేశ్వరం పోలీస్ లిమిట్స్లో ఉన్న గంగారం గ్రామంలో గూడ రమేష్ అనే 34 సంవత్సరాల యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనాత్మకంగా మారింది. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంలో అప్పుల పాలైన రమేష్ అనివార్యమైన పరిస్థితుల్లో తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ఈ క్రమంలోనే మహేశ్వరం పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం గూడ రమేష్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. గంగారం గ్రామ సర్పంచ్ మునావత్ దేవేందర్ నాయక్తో పాటు పలువురు గ్రామస్తులు, వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది.